పల్లవి ప్రశాంత్ గురించి అతని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ రిమాండ్ ఖైదీగా చెంచలగూడ జైల్లో ఉన్నాడు. అతని సోదరుడు కూడా అరెస్ట్ అయి 14 రోజుల రిమాండ్కి వెళ్ళాడు. అతనికి ఎంత శిక్ష పడుతుంది, బెయిల్ వస్తుందా రాదా అంటూ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. మరోవైపు ప్రశాంత్ విషయంలో కొన్ని అభిప్రాయాలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా అమర్దీప్ పల్లవి ప్రశాంత్ని కంపేర్ చేస్తూ కొన్ని అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. విన్నర్ ప్రశాంత్ కంటే కూడా రన్నరప్ అమర్దీప్ ఎంతో గ్రేట్ అంటూ చెబుతున్నారు. అందుకు హౌస్లో వారి ప్రవర్తనను ఉదాహరణగా చూపిస్తున్నారు. అమర్దీప్కు బిగ్ బాస్ జరిగినన్ని రోజులు నెట్టింట ఎక్కడ లేని నెగిటివిటీని తెచ్చిపెట్టారు. అతని ఫ్యామిలీని కూడా టార్గెట్ చేశారు. నిజానికి అమర్దీప్ హౌస్లో ఎంతో జెన్యున్గా ఉన్నట్లు అనిపించింది. కాకపోతే ఫౌల్ గేమ్స్ వల్ల ఎక్కువ మంది ట్రోల్ చేశారు. హౌస్మేట్స్ కూడా అమర్దీప్ ఫౌల్ గేమ్ గురించి ఎక్కువ మాట్లాడారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో అమర్ విలన్ మాదిరిగా కనిపించాడు. తనని తాను కూడా విలన్గానే పరిచయం చేసుకున్నాడు. తాను బ్యాడ్ బాయ్ అంటూ చెప్పుకొచ్చాడు. శివాజీ కూడా అమర్దీప్ గురించి మాట్లాడుతూ పదే పదే వేస్ట్ ఫెలో, వాడేం ఆడుతున్నాడు అంటూ కామెంట్స్ చేశాడు. మరోవైపు పల్లవి ప్రశాంత్ గురించి మాత్రం వాడు గెలవడానికే వచ్చాడు, వాడు గెలుస్తాడు అంటూ భుజం తట్టాడు. హౌస్లో ఉన్నన్ని రోజులు పల్లవి ప్రశాంత్ అందరికీ హీరోలాగే కనిపించాడు. రైతు బిడ్డగా ఎంతో సింపతి కూడా వచ్చింది. ప్రతి టాస్క్లో గెలుస్తూ విన్నర్ అయ్యాడు. అలాగే మాటలతో కూడా ప్రేక్షకుల హృదయాలను గెలిచాడు. కానీ సీజన్ ముగిసిన తర్వాత అంతా రివర్స్ అయిపోయింది అంటున్నారు. విలన్ అనుకున్న అమర్దీప్ మాత్రం ఇప్పుడు అందరికీ హీరోలా కనిపిస్తున్నాడు. అతను హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతని కారుపై విచ్చలవిడిగా దాడి చేశారు. ఒక కుర్రాడు అతని కారుపైకి ఎక్కి హంగామా సృష్టించాడు. వెనక అద్దాన్ని పగలగొట్టారు. అప్పుడు అతని భార్య, తల్లి కారులోనే ఉన్నారు. ఆ మరుసటి రోజు అమర్దీప్ తన కారుపై దాడి జరిగిన విషయంపై స్పందించాడు. ఎక్కడా కూడా ఎవరిని కించపరచకుండా ఎంతో సౌమ్యంగా చెప్పాడు. తాను ఒక్కడే ఉన్నప్పుడు ఎవరు ఏం చేసినా తాను భయపడనని, కానీ కుటుంబంతో ఉన్నప్పుడు మాత్రం అలా చేయడం బాధ కలిగించింది అన్నాడు. అంతేకాకుండా పల్లవి ప్రశాంత్ కప్పు కొట్టడంపై అమర్ ఆనందం వ్యక్తం చేశాడు. తాను రన్నర్ అయినందుకు ఎలాంటి బాధ లేదన్నాడు. కానీ ప్రశాంత్ తీరు మరోలా ఉంది. బయట పరిస్థితి బాగాలేదు, వెనక గేట్ నుంచి వెళ్ళిపోమంటే ప్రశాంత్ వినలేదు. తిరిగి మళ్ళీ స్టూడియో వద్దకే వచ్చాడు. అతను చేసిన ఆ పని వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తింది. పోలీసులు వద్దని వారిస్తున్నా కూడా ప్రశాంత్ మాత్రం వినలేదు. అలాగే ర్యాలీ చేశాడు. అక్కడున్న ఫ్యాన్స్ అత్యుత్సాహంతో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేశారు. ఆఖరికి పోలీసుల వాహనాన్ని కూడా పగలగొట్టారు. ఈ విషయంపై సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్, అతని సోదరుని రిమాండ్కి పంపారు. మరో 14 మందిని ఈ కేసుకు సంబంధించి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విలన్ అనుకున్న అమర్ హీరో అయ్యాడు. హీరోగా బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ మాత్రం విలన్గా కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కావడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.